చలో ఇప్పుడు అన్వేష్ అంటే ప్రపంచ యాత్రికుడు అనే ఒక యూట్యూబర్, మనలాంటి ఒక బ్లాగర్ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటిది. అతనికి పరిస్థితులు కావచ్చు, కాలం కావచ్చు, భగవంతుడు కావచ్చు సహకరించిండు. అతనికి ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఆయన పోయాడు. ఆయనలాంటి డబ్బులు వస్తే ప్రతి ఒక్కరికి వస్తాయి. ఆయనకన్నా సబ్జెక్ట్ అందరి దగ్గర ఉంది. అదొకటి. ఫైనల్గా నేనేమంటా, శివాజీ అనే వ్యక్తి మంచోడా చెడ్డోడా ఆయన పర్సనల్ లైఫ్లో ఏమన్నా కానీ ఒక మంచి విషయాన్ని మాట్లాడాడు. అందరు యాక్సెప్టబుల్ విషయం. మ్యాక్సిమం సాధారణమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ యాక్సెప్ట్ చేసేటటువంటి విధానాన్ని ఆయన చెప్పిండు. కానీ అన్వేషణ చాలామంది నీకు ఫ్యాన్స్ ఉన్నారు. నేను చాలామంది ఎవరిని ఫాలో అవ్వను. ఈవెన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామందిని ఫాలో అవ్వను. నాకు నచ్చినది 2-3 డైరెక్టర్లు, నచ్చిన డైరెక్టర్, ఇష్టపడ్డ డైరెక్టర్ కాదు, నచ్చిన డైరెక్టర్లు. అందులో మీరు కూడా ఒక ట్రావెలర్గా, ఎందుకంటే ఒక తెలుగోడు అయి ఉండి, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి, నువ్వు ఇతర రాష్ట్రాలకు పోయి, ఇతర దేశాలకు పోయి మేము చూడలేనివి, మేము కనిపెట్టలేనివి, మేము వెళ్ళలేనివి అవన్నీ చూపిస్తున్నాం అంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ కూడా. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకో, అంత పెద్ద వ్యక్తిని, నీకన్నా వయసులో పెద్దోడు, ఎంతో కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నాడు, లేదా ఎంతో కొంత ఒక మంచి విషయాన్ని మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ పెద్ద మనిషి గురువు గారు, అతన్ని చాగంటి గారిని కానీ ఇతన్ని కానీ, నువ్వు మాట్లాడే భాష ఏంటన్నా? నువ్వేం చదువుకున్నావు అన్న? నీకు సభ్యత, సంస్కృతి, ఇతర దేశాలకు పోయి మన దేశ సంస్కృతిని నిలబెట్టాలి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, పెద్దోడు నాకన్నా వయసులో పెద్దోడు కాదు, నువ్వు మాట్లాడిన విధానం ఏంది? నువ్వేం మాట్లాడినావు? అమ్మ నా బూతులు అకారాలు పెట్టి మాట్లాడతావా? నువ్వు ఇమీడియట్గా నిజంగా నిన్ను గౌరవించే వ్యక్తులు ఫేమస్ ఇయ్యాలి, కాకపోతే రేపొద్దున ఇంకో మంచి పని చేస్తావు, ఆ రోజు జిందాబాద్ అంటారు. ఈ రోజు నిన్ను ఎవరైతే అన్ఫాలో చేసారో రేపొద్దున మంచి పని చేస్తే ఫాలో అవుతారు. కానీ ఎగ్జాంపుల్స్ చెప్పేటి ఏమి ఎగ్జాంపుల్స్ రా భయ్? అవి సెన్స్ ఉండాలి నీకేమన్నా, తెలివి ఉండాలిగా నీకేమన్నా. ఒక ఇదేమంటారు, ఒకటి వాటర్ మిలన్ పెట్టి దానికి ఒకటి పెట్టి ఎందుకు పెట్టినావు? అవన్నీ సెన్స్ ఉండాలిగా నీకేమన్నా. అంటే నువ్వు ఏది పడతా చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నావా? నువ్వు ఒక దగ్గర లెజెండ్గా నిలబడ్డావు, నీ కింద వినేవాళ్ళు ఎంతమంది ఉరు, నువ్వు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉరు, అది మైండ్లో పెట్టుకొని ప్రతి కంటెంట్ ఇవ్వాల్సి వస్తుంది. లేదు నీ కర్మ అంటావని నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేసుకో, నేను వద్దానా. అట్లనే ఈ కొంతమంది అన్వేషణ లేపడం వల్ల, ఈయనను జిందాబాద్ అనడం వల్ల, ఈ పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా చాలామంది, ధన్యవాదాలు అందరికీ, మంచి సబ్జెక్ట్ అది అందించారు. న్యూస్ ఛానల్స్ కూడా ఈ కాంట్రవర్సీ మీద అవలగాళ్ళని తీసుకుపోయి ఇంటర్వ్యూలు చేసుకుంటా, ఈ దానికి సంబంధమే లేనటువంటి పిక్చర్లను తీసుకుపోయి దీని గురించి మాట్లాడుకుంటే డిబేట్లు పెడుతున్నాయా. ఎంతమంది యూరియా దొరకక వ్యవసాయం నాశనం అయిపోయి కరెక్ట్ టైంకు నరక రైతులు ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది యాక్సిడెంట్లు అయి చచ్చిపోతారు, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, అసలు ప్రపంచం అంతా ఎటుపోతుంది, 2.5 సంవత్సరాల పాలనలో మనకు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ విషయాలు ఏవి లేవు నా కొడుకులకు. దానికి బిగినేడు ఉంది, ఏ డ్రైవర్లు వేసుకుంది, మొట్టం బట్టలు ఇప్పి తిరిగాను. నీకు ఎందుకు రాబాయి? నీకేం సంబంధం చెప్పు? నువ్వు ధర్మం గురించి మాట్లాడు, ఎవరిని కించపరచకు. నీ హక్కును నువ్వు నిరూపించుకోవాలనుకున్నప్పుడు, నీ హక్కుని నువ్వు ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఎదుటోని హక్కులను భంగ చేసే హక్కు నీకెక్కడిది? ఎదుటోనికి రెస్పెక్ట్ చేసి నువ్వు మాట్లాడు, నీ ఇష్టం ఉన్నట్టు. ఏదైతే దేశం గురించి పోయినావు ఆ దేశం గురించి మాట్లాడు, బూతులు మాట్లాడు. నువ్వు మన దేశం గురించి మాట్లాడడం అనేది 100/100% తప్పు. రెండోది, వ్యక్తిగత దూషణకు ఎప్పుడు పోదు. ఈ పొలిటీషియన్స్ కానీ, ఈ యూట్యూబర్స్ కానీ చాలామంది అంటే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చి ఫేమస్ అయితే మీ పిచ్చి చేసేలు చూస్తుంటారు. అవలే మీ పిచ్చి చేసే పనులు ఉంటాయి చూడు, గవి చూస్తుంటారు. ఏదో మీ వల్ల వచ్చేది పీకేది ఏం లేదు, చూడడానికి వచ్చేది ఏముండదు. 90% ఏముండదు, 10% జస్ట్ కొంచెం ఓపిక, పొద్దున్న దాకా స్ట్రెస్ ఓడి కొట్టుకోవడానికి 5 నిమిషాలు చూస్తాడు మీ వీడియో, అంతే. ఇట్లా మాట్లాడడం అయితే అసలే పద్ధతి కాదు. నువ్వు బేషరతుగా 100/100% ఆయన నువ్వు విపరీతం నువ్వు బూతులు తిట్టినందుకు నువ్వు క్షమాపణ అడుగు, నీకు ఒక గౌరవ మర్యాదలు ఉంటాయి. సో అంతే. థ్యాంక్ యూ బ్రదర్. అతను క్షమాపణ అడిగినా క్షమించేటటువంటి ఇండియన్స్ అయితే లేరు అంటున్నారు. లేకపోని కోసి కారం పెడతారు, ఎయిర్పోర్ట్ రాగానే కోసి కారం అవసరం లేదు. ఇప్పుడు అతన్ని హైలైట్ చేసి అతన్ని హీరో చేసే సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఒక మాట, అరే ఓకే మీ మహిళా లోకమా, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే చాలా మంది మహిళా లోకము ఎవరైతే ఉన్నారో శివాజీ అన్న మాటలకు సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద లెజెండ్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరి చెప్తున్నాను కదా, ఎవరైతే ఈ వ్యవహారాన్ని తప్పు అనుకున్నారో ఆ బురదల పందిలాగానే చూడండి. అట్లనే ఉంటారు సొసైటీలో, అన్ని రకాల మనుషులు ఉంటారు. వాళ్ళని కూడా కేటగిరీ, వాళ్ళని మనలాగా వారు నాలాగా మారని నేనేవన్నీ చెప్తాను. నీలాగా నువ్వుండు, నాలాగా నేనుంటా. నాలాగా మారమని నేను ఎందుకన్నాను? సో మంచి ఆడపిల్లలకి చేతులెత్తి దండం పెట్టచ్చు, పాదాభివందనాలు చేయొచ్చు. మంచిగా ఉంటూ ఇట్లాంటి చేసేటోళ్ళను అదే మన కాలుకున్న చెప్పు తీసుకొని కూడా కొట్టచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ సొసైటీలో అందరూ ఈక్వలే, అందరికీ అన్ని రైట్స్ ఉన్నాయి, అందరూ అన్ని రకాలుగా బ్రతకొచ్చు. మనము డెవలప్ అవుతున్నట్టు కంట్రీలో ఉన్నాం, డెవలప్డ్ కంట్రీలో కాదు. డెవలప్డ్ కంట్రీలు చాలా ఉన్నాయి ఆర్థికంగా. పేదలు ఉన్నటువంటి దేశం మనము. పేదల యొక్క మనస్తత్వాన్ని, మనోభావాలను దగ్గర పెట్టుకుని హక్కులను హరించకుండా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్తే, జై హింద్.
మీరు నేను మీ షార్ట్ ఏంది బ్రదర్, ఎవరిని ఎంకరేజ్ చేస్తారు, ఏది టాలెంటు? పిక్చర్లకి తిరుగుతున్నాయా ఆర్టిస్టులు? అన్నం లేదయ్యా, చచ్చిపోయిరాయా కొంతమంది ఆర్టిస్టులు. డాన్సర్స్ డాన్స్ స్కూల్లో 500 నుంచి 2000 రూపాయలు నెలకు ఫీజు కట్టలేక డాన్స్ టీవీలలో చూసుకొని డాన్స్ నేర్చుకున్న కళాకారులు ఉన్నారయ్యా. వాళ్ళకి అవకాశం లేవు. తీసుకున్న వాళ్ళు కూడా సెన్సెస్ పీపుల్సే కదన్నా, అవుతారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే సోదరా, నువ్వు ఫేమ్ అయినావు, వాళ్ళకి కావాల్సింది కూడా నిన్ను వాడుకొని ఇంకో ప్రాజెక్టును ప్రమోట్ చేస్తాడు. దయచేసి మొన్న ఒక 3 days క్రితం బ్రదర్, నేను ఎంత బాధతో చెప్తున్నా అంటే, నేను నిజంగా ఆ విషయం మీద ఎంత దూరం రావాల్సి వచ్చింది. ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్లు ఎంతమంది కాళ్ళు మొక్కాలి, ఎంతమంది ప్రొడ్యూసర్ల చుట్టూ తిరగాలి, ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడుపుతూ మన కాన్సెప్ట్ రాసుకోవాలి, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటూ మనం సినిమా యొక్క కాన్సెప్ట్ను రాసుకుంటాము. 55 నుంచి 60 సీన్లు మనం రాసుకుంటామంటే మన కష్టం ఎంత ఉంటుంది అలా. ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, కొంతమందిని మన కళాకారులను తీసుకోవాలన్నా ఎన్ని రకాల కాస్టింగ్ కాల్స్ పెట్టాలి, ఎంతమంది కాళ్ళు మొక్కాలి, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి. అంత సినిమా తీసుకొని వచ్చి ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇది మాది రిలీజ్ చేయండి, జరా మా సినిమాను ప్రమోట్ చేయండి అన్నారు. నిజంగా వాళ్ళ కష్టానికి దండం పెట్టి అడుగుతున్నా. కానీ సినిమా అనే పరిస్థితి ఎంత దూరం తీసుకొచ్చారు. ఒక సినిమాని, చిన్న సినిమానే బ్రదర్, 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఎంతో కొంత రూపాయి 2 రూపాయలు ఫ్రీగా చేసిన వాళ్ళు ఉంటారు. ఆ సినిమాని తీసుకొచ్చి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులతో, ఏం చేస్తారో తెలియని వ్యక్తులతో, సబ్జెక్ట్లెస్ ఫెలోస్తో, ఎదవలతో, వాళ్ళందరితో సినిమా ప్రమోషన్ చేయించుకోవాల్సిన కర్మ ఒక కళాకారునికి పట్టిందంటే ఎవరిని తప్పు. దయచేసి చిన్న సినిమాని బతికేయాలి బ్రదర్. మన లాంటి కళాకారులు ఎవరైతున్నారో, ఇక్కడ కెమెరాలు పట్టుకున్న వాళ్ళు, ఇక్కడ మమ్మల్ని గమనిస్తున్న వాళ్ళు, ఈ వాయిస్ రేపొద్దున ఇంటున్న వాళ్ళు అందరూ కళాకారులే ఉంటారు. ఎందుకంటే ఒక పేదోడికి ఇది అవసరం లేదు, ఒక రైతుకి ఇది అవసరం లేదు, ఒక వేరే ఇతర పనులు చేస్తున్నారు. కేవలం సినిమా కళాకారులు ఎవరైతే ఉన్నారో, సినిమా ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఖచ్చితంగా చూస్తారు బ్రదర్. ఒక కళాకారునికి బాధ ఉంటుంది బ్రదర్. ఒక కెమెరా కొనాలన్నా, ఒక మైక్ కొనాలన్నా, దాన్ని ఎడిటింగ్ చేయాలన్నా సిస్టమ్ ఉండదు. సిస్టమ్ ఎడిటింగ్ కాడ 2-3 గంటలు కూర్చుంటే ఆకలి అవుతుంది. అన్నం పెడతానికి ఎవడున్నాడు? 5 రూపాయల భోజనం దగ్గర లైన్లో నిలబెట్టాలి. ఎంతమంది కళాకారులు లేరు బ్రదర్? ఎవరు లేదు. ఏ దొంగలను అయితే మనం నిలబడే ఇక్కడ మీడియా సోదరులు అందరూ పేరు చెప్తున్నా, అందరూ అనట్లేదు, నేను కొంతమందిని అంటున్నా. ఇక్కడ మీ దగ్గర మీ ముందు వచ్చి మాట్లాడేట వాళ్ళు ఎంతమంది కళాకారులయ్యా? ఎంతమందికి సబ్జెక్ట్ ఉందయ్యా? ఎంతమంది ఎన్ని సినిమాలు చేసిరయ్యా? ఎంతమంది ఎన్ని సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తారు? ఎన్ని ఆఫీసులు తిరిగిరు? డాన్స్ వచ్చా? ఏమి రాదు. పిచ్చి మతి స్థిమితం లేకుండా మాట్లాడే మాటలని సెలబ్రిటీలు, క్లాప్స్, సపట్లు. అసలు నిజమైన కళాకారులు లేరు. మరి ఎంతగానం తిరుగుతారు, ఎంతగానము కొట్టుకుంటున్నారు. పిచ్చోళ్ళు లేక కృష్ణనగర్ చుట్టూ తిరుగుతున్నారా? యూసఫ్ కూడా ఊర్లలో ఆస్తులు అమ్ముకొని వచ్చి పెళ్ళాం పిల్లల్ని ఇడిచిపెట్టి వచ్చి ఉపవాసం వండుకో 5 రూపాయల భోజనం దగ్గర లైన్లో నిలబడుతున్నారు మన కళాకారులు. తప్పు సోదరా, ఒకటే గుర్తుంచుకోరు. సినిమా వాళ్ళు ఏదైతే కాంట్రవర్సీ స్టార్ట్ చేస్తారో ఆ కాంట్రవర్సీ 10 నెలల తర్వాత 10 సంవత్సరాల తర్వాత సినిమా చేసే కాన్సెప్ట్ అది. వాళ్ళ సినిమాని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు ఇట్లాంటి కాంట్రవర్సీలు చేస్తారు. బట్టలు ఇంతకుముందుకు లేవా? సిల్క్ స్మిత కాలం నుంచి ఇప్పటిదాకా కాంట్రవర్సీలు లేవా? ఆయన ఏం చెప్పిండు? బట్టలు మంచిగా వేసుకుంటారని గౌరవిస్తామన్నాం. సినిమాలలో వేసుకోండి, స్టేజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో వేసుకోవద్దు. సో కొంచెం మంచిగా వేసుకురావాలడు. దాని మీద కాంట్రవర్సీ చేసి ఇన్ని రోజులు చేసి ప్రజా సమస్యలను పక్క పెట్టి అంతమంది ఆగమవుతున్న వాళ్ళందరినీ పక్క పెట్టి కూడా ఆమెను లేపి అదే ముచ్చటనా? ఏ ముచ్చట ఇదంతా? సో తప్పు. సో మనం అందరం బాధ్యతగా ఎదవల్ని ఎంకరేజ్ చేయొద్దు. నిజమైన కళాకారులు ఉన్నారు, వాళ్ళ కళను ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళ కళను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.